సింహరాశి మఖ, పుబ్బ, ఉత్తర 1వ నక్షత్ర పాదంలో జన్మించినటువంటి జాతకులు. లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు, అష్టమంలో శని కుజులు, నవమంలో రవి బుధులు, దశమంలో శుక్రుడు, ఏకాదశంలో గురువు యొక్క సంచార కారణంగా సింహరాశి వారికి అనుకున్నటువంటి పనులు కొంత వాయిదా పడటానికి అవకాశం ఉంటుంది. గతంలో జరుగుతూ వచ్చినటువంటి పనులు ప్రస్తుతం కొంత లేట్ అవ్వడానికి, ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేసేటటువంటి పనులను తగిన జాగ్రత్తగా, పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ముందుకు సాగడం అనేటటువంటిది చాలా అవసరమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. ఉమ్మడి వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉంటారో, అలాగే భాగస్వామ్య వ్యాపారం కలిగి ఉన్నటువంటి వ్యక్తులలో తగాదాలు రావటానికి అవకాశం ఉన్నది. కావున మీ యొక్క ప్రతి ఆర్థిక లావాదేవీ కూడా ఒక చిట్టాగా ఉండడం, ఒక రుజువు సాక్ష్యం ఉండడం చాలా అవసరము. ప్రతి నాడు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ అనేటటువంటివి ఖచ్చితత్వంగా ఒక దగ్గర నోట్ చేసుకోవడం అనేటటువంటిది సింహరాశి వారి యొక్క నిజాయితీకి గుర్తుగా మారుతూ ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. నిరాశ, తెలియనటువంటి నిరాశ, నిస్పృహలు చుట్టుముట్టడానికి కూడా ఈ కాలంలో అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటటువంటిది సింహరాశి వారికి చాలా అవసరం.